హాయ్ అండి. పొద్దున్నే పొలం పోయే మనుషులకి ఇడ్లీ, చపాతీ, పూరి ఇట్లాంటియన్నీ తినాలంటే దోస ఇవన్నీ తినాలంటే చానా కష్టం. అవి తిని పద్దాకల పొలంలో పని చేయాలంటే చేయలేము. ఏదున్నా అన్నంతోటే దాన్ని పులిహోరనా, లేకపోతే బాతులా, లేకపోతే ఇంకోటా ఇట్లా మెంతి బాతులాగా, టమాటా బాతులాగా లేదా ఇంకోటి ఏదైనా గానీ అన్నం కడుపు నిండా తింటేనే పోయి చేసుకోగలరు గాబట్టి అన్నంతోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ చాలా వరకు అన్నంతోనే ఎక్కువ శాతం ప్రిపేర్ చేసుకుంటాము. అట్నే ఈరోజు మెంతి బాత్ మెంతాకుతో ఆహ్, అన్నం పులిహోర దాన్నేమంటారు మెంతి బాత్ అంటే మెంతాకు పలావు. ఇదైతే కరెక్ట్ సరిపోతుంది. మెంతాకు పలావ్ చేశాను. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మెంతాకు పలావ్ అంటే అందరూ తింటారు. దీంట్లోకి మనం ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మిగతా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. బావుంటది. చాలా బావుంటది మెంతాకుతో పలావ్ చేసుకోవటం. ఇదివరకు నేను చాలా సార్లు చేశాను. చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు మెంతాకు దొరికినప్పుడల్లా పప్పు, పలావు, పచ్చడి గూడా బావుంటదండి. మెంతాకేసి, పచ్చిమిరపకాయలేసి పచ్చడి చేసుకున్నా బావుంటది తినడానికి. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేస్తే నెయ్యితో వేసుకుంటే బావుంటది. నూనె గాకుండా నెయ్యయితే ఇంకా టేస్ట్ బావుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్నోళ్ళు ఏసుకోవచ్చు. లేదంటే లేదు. కావాలంటే ఏసుకుండేది. నేనైతే దాదాపు ఎయ్యను. ఎట్లా